నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటన వివరాలను తెలుసుకునేందుకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన మంత్రి, బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటన వివరాలు తెలుసుకునేందుకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, క్షతగాత్రులను అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు సూచించారు వంగలపూడి అనిత. సో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారులు అక్కడ ఏం చెబుతున్నారో, అసలు ప్రమాదం ఎలా జరిగింది? థ్యాంక్ యూ సంగీత. అనకాపల్లి జిల్లా పరమాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఎనర్జీ ఫార్మాసిటీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే అక్కడ కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 2 కార్మికులు వెంటనే స్పాట్ లోనే చనిపోగా పలువురికి తీవ్ర గాయాలు అయినట్టుగా తోటి ప్రయాణిక కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే మంటలను అయితే అదుపు చేస్తున్నారు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ తెల్లవారి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కార్మికులందరూ కూడా అప్పుడే షిఫ్ట్లకు వెళ్ళడం, ఒక్కసారికి ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్మికులు ఒకటైన బయటికి పారిపోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కొంతమందిని ప్రమాదం నుంచి తప్పించడానికి ముందుగానే అలారం కూడా అలర్ట్ చేశారు. అయితే దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్నటువంటి 2 కార్మికులు అయితే కాలి బూడిదైనట్టుగా అయితే తోడి కార్మికులు అయితే మరికొంతమంది ఇంకా లోపలే ఉన్నారంటూ కూడా కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా ఎంతమంది లోపల ఈ మంటలో చిక్కుకున్నారు, ఈ ప్రమాదం ఇంకా ఎంతమంది మరణించారు అనే దానిపై ఇంకా ఒక నివేదిక రావాల్సి ఉంది, ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ప్రమాద తీవ్రత అయితే ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి రిక్లైనర్స్ పేలినట్టుగా అయితే తోటి కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే చాలా మంది గాయాల పాలైనటువంటి అందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే హోంమంత్రి అనితతో పాటు కార్మిక శాఖ మంత్రి సుభాష్ కూడా స్పందించారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఎవరైనా అధికారులు పరామర్శించారా శ్రీనివాస్? ప్రమాదం జరిగి ఇప్పుడే అవడంతో ఇప్పటికే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే క్షతగాత్రుల బంధువులతో పాటు అటు మరణించిన వారిని కేజీహెచ్కి తరలించడంతో అక్కడికి కూడా మంత్రులు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికార వర్గం అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇప్పటికే నివేదిక రావాల్సి ఉంది. అసలు ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. అసలు ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే చర్యలు కూడా చేపట్టారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. కాకపోతే అందులో ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో లోపలికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది అంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పటికే 2 అయితే మరణించినట్టుగా అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు దానిపై ఒక స్పష్టత అయితే రావాల్సింది. అయితే ఇప్పుడు కొంతమందిని తరలించమని అయితే అధికారికంగా చెప్పకపోయినప్పటికీ తోటి కార్మికులు అయితే చాలా మంది ఇప్పటికే తీవ్ర గాయాలు పాలయ్యారంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే క్షతగాత్రుల బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తమ బంధువులు ఎవరైనా లోపల చిక్కుకున్నారనే దానిపై కూడా స్పష్టత రాకపోవడంతో అక్కడ బంధువులు కూడా చేరుకుని ఎవరైతే కార్మికులు ఉన్నారో పరిస్థితిలో మంటలను అదుపు చేశారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? అయితే ఈ ఉదయం తెల్లవారి ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకసారి మంటలు
భారీగా వ్యాప్తి చెందాయని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మా కంపెనీలకి ఈ మంటలు అంటుకోకుండా ముందుగానే అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధాలన్నీ చేశారు. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల కంపెనీలకు అంటుకోకుండా మంటలు అన్నిటిని కూడా అదుపు చేశామని అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈ ఒక్కసారికి రిక్లైనర్స్ తేలడంతో అందులో ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో లోపలికి వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగా ఉందని కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే లోపల ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు, ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలుసుకుని నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు తన ప్రకట సానుభూతి తెలియజేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరికొద్ది క్షణాల్లో క్షతగాత్రులు అలానే మృతి చెందిన వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా కార్మిక శాఖ మంత్రి అయితే ఇప్పుడే తెలియజేయడం జరిగింది. అదే మరికొద్ది సేపట్లో హోంమంత్రి అనిత కూడా ఏదైతే బ్లాస్ట్ అయిందో ఆ బ్లాస్ట్ అయిన ప్రదేశాన్ని సందర్శించడానికి కూడా రానున్నారు. తర్వాత క్షతగాత్రులు సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించుతున్నారు. అలాగే కార్మిక శాఖ మంత్రి కూడా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే బయలుదేరడం జరిగింది. మరికొద్ది సేపట్లో విశాఖ అనకాపల్లి జిల్లా చేరుకుని అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులని పరామర్శించి కేజీఎస్ లో మృతుల కుటుంబాలను కూడా పరామర్శించుకున్నారు. అయితే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రమాదం మృతుల్లో ఎంతమంది చనిపోయారు అనే దానిపై ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇద్దరు తీవ్ర గాయాలు పాలైనట్టుగా, మరో ఇద్దరు చనిపోయినట్టుగా అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో హోంమంత్రి అనిత కూడా అనకాపల్లి జిల్లాలోనే పర్యటిస్తున్నారు. తమ సొంత నియోజకవర్గం నుండి పైకలపేటలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె నిమగ్నమై ఉన్నారు. అయితే హుటాహుటిని ఈ సమాచారం తెలియగానే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలంటూ కూడా హోంమంత్రి అనిత అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం సేఫ్టీ ఆడిట్ కూడా నిర్వహించలేదంటూ కూడా అక్కడ సిఐటియు అలానే సిపిఎం కూడా నాయకులు అయితే ధర్నాలు అయితే దిగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ కార్మిక సంఘాలు అనేక సార్లు సేఫ్టీ అధికారులు కనీసం నిర్వహించట్లేదు అంటూ కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అనకాపల్లి ఫార్మాసిటీలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గత నెలలో కూడా ఒక భారీ ప్రమాదం జరిగింది, చాలా మంది చనిపోవడం జరిగింది. అలానే పలువురికి తీవ్ర గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అటు అధికారులు ఎటువంటి సేఫ్టీకి సంబంధించి నిబంధనలు పాటించట్లేదంటూ కూడా కార్మికులు అయితే అలానే కార్మిక సంఘాలు కూడా అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా కేవలం కంపెనీల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి బ్లాస్టులు జరుగుతున్నాయని అక్కడ కార్మిక సంఘానికి మోపతున్నటువంటి పరిస్థితి. అయితే మరణించిన వారికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది, మరణించిన వారికి ఎటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది అనేది అయితే పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. మరికొద్ది సేపట్లో అయితే కార్మిక శాఖ మంత్రి వదంశెట్టి సుభాష్ తో పాటు హోంమంత్రి అనిత కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఘటనకు సంబంధించి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. సంగీత. ఓకే శ్రీనివాస్, రైట్.